ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదికి సపోర్ట్ చేయదని అమెరికా గ్యారెంటీ ఇస్తుందా అని ప్రశ్నించారు. విదేశీ అధ్యక్షుడి జోక్యం కంటే ముందే ప్రధాని మోదీ కాల్పులను విరమించుకున్నా బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఓవైసీ పలు ప్రశ్నలు వేశారు. 1972 నుంచి మన వ్యవహారాల్లో మూడో వ్యక్తి జోక్యాన్ని నిరాకరిస్తున్నామని గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు అంగీకరించాము అని ప్రశ్నించారు. పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు చేయకుండానే మనం అనుకున్న లక్ష్యాలను ఛేదించగలము అని నిలదీశారు. ఇక ఇదిలా ఉంటే భారత ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా మంది పౌరులు ప్రముఖులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే యుద్ధం మొదలు పెట్టిన తర్వాత ఎందుకు ఆపాలని అంటున్నారు. యుద్ధం ద్వారా భారతదేశానికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో కొందరు సైనికులతో పాటుగా సరిహద్దు ప్రాంతాల్లోని కొందరు ప్రజలను కోల్పోయామని మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. సునీత, పాల్గామ ఉగ్రవాద దాడి తర్వాత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ తన దేశభక్తిని చాటుకుంటూ కూడా వస్తున్నారు. ఆయన పలు మీడియా ముఖంగా పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. గుస్కే మారో నైతో గుస్కే బయటో అని కూడా ఆయన సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా వస్తున్నారు. ఇళ్లలో చొరబడి మారో అంటే అందరినీ కొట్టేయండి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. దేశభక్తి, ఇండియా ఇంపార్టెంట్, నేషన్ ఇంపార్టెంట్ అన్న చెందన కూడా అసదుద్దీన్ ఓవైసీ పాల్గామ దాడి తర్వాత కూడా భారతదేశము మన దేశము అన్న చందన కూడా తన నేషన్ పైన ఉన్న స్పిరిట్ ని కూడా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు జిహాద్ పేరుతో భారతదేశంలో హత్యలు చేయాలనుకుంటున్నారనేది కూడా, అంటే పాల్గామ దాడి తర్వాత వరుసగా సిరీస్ గా అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. పాల్గామ ఉగ్రవాద దాడికి బాధ్యత వహించిన లష్కరే తోయిబా ఫ్రంట్ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రచారం నిర్వహించాలని కూడా ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కొద్ది రోజుల కిందట పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ నిర్వహించినందున మన సాయుధ దళాలను ప్రభుత్వాన్ని నేను అభినందించాను అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎఫ్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ప్రచారం నిర్వహించాలని నేను సూచించాను. అలాగే యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉగ్రవాద సంస్థగా గుర్తించేలా మనము చేయాలంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ గవర్నమెంట్ కి అపీల్ చేశారు. టీఆర్ఎఫ్ ని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించేలా మనం అమెరికాని కోరాలి అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్ చేశారు. ఫిబ్రవరిలో హఫీజ్ అబ్దుల్ రఫ్ పాకిస్తాన్ లో ప్రసంగించారు. ఈ సంవత్సరం మనం జిహాద్ చేయాలనుకుంటున్నామో వారు జిహాద్ పేరుతో హత్యలు చేసి ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నారు. పాకిస్తాన్ FATF లో గ్రే లిస్ట్ లో ఉంచాలి. టీఆర్ఎఫ్ ను నిర్దేశించడానికి, పాకిస్తాన్ ను ఆంక్షలు విధించడానికి యూకే ప్రభుత్వాన్ని కూడా మనం కోరాలి అని అసదుద్దీన్ ఓవైసీ అప్పీల్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ అంటే చెప్పాలంటే అసదుద్దీన్ ఓవైసీ పాల్గామ్ దాడి జరిగిన తర్వాత ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ తిరిగా ఒక రియల్ గా ఒక ఇండియన్ గా, అంటే ఇండియా అనేది ఒక డైవర్సిటీ కంట్రీ, డిఫరెంట్ రిలీజియన్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్ ఉన్న దేశంగా. సో అసదుద్దీన్ ఓవైసీ దేశభక్తిని చాటుకుంటున్నారు. అసదుద్దీన్ ఓవైసీ పలు సూచనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడైతే పాల్గామ దాడి జరిగిందో ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిదాల్ అధ్యక్షుడు హైదరాబాద్ ఓవైసీ తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు, కండెమ్ చేస్తూ వస్తున్నారు. ఈ దాడిని ఒక ఊచగూతగా కూడా ఆయన అభివర్ణిస్తూ, దీంతో పాటు ఆయన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే అని కూడా ఆయన చెప్పడము ఆరోపించారు. ఆయన తర్వాత పుల్వామా, ఈ ఘటన పుల్వామా దాడి కంటే చాలా అత్యంత ప్రమాదకరమైనది అని కూడా ఆయన అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం దీనిపైన ఘటన పైన జవాబుదారీతనంతో వ్యవహరించాలని, అలాగే ఉగ్రవాదం పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. పాల్గామ్ లో ఉగ్రవాదులు మతం అడిగి అమాయక ప్రజలను విచక్షణ రహితంగా చంపేశారు. ఈ దాడిని మా పార్టీ
పార్టీ ఖండిస్తుంది అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. సో అసదుద్దీన్ ఓవైసీ అటాక్ జరిగినప్పటి నుంచి కూడా నేషన్ అంటే దేశం తరఫునే నిల్చున్నాడు. దేశం కోసమే మనమందరం కూడా యూనిటీ ఉండాలి, మేమందరం కూడా భారత ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ మొదటి నుంచి కూడా ప్రకటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని ర్యాలీలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. సో అసలు పాకిస్తాన్ ని అంటే యూజువల్ జనరల్ అసదుద్దీన్ ఓవైసీ పైన అందరూ కూడా అంటే ముస్లిం ఆయన వ్యక్తి పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు అనుకున్నారు. కానీ ఇండియా గురించి, భారత భద్రత గురించి, సురక్ష గురించి, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో టెర్రరిస్టులు ఎవరైతే అమాయకుల్ని పుట్టన పెట్టుకున్నారో వారి పైన తీవ్ర విచారం వ్యక్తం చేశారు అసదుద్దీన్ ఓవైసీ. సో అయితే తాజాగా అసదుద్దీన్ ఓవైసీ సీజ్ ఫైర్ పైన కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేయదని అమెరికా గ్యారంటీ ఇస్తుందా అని కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. విదేశీ అధ్యక్షుడు జోక్యం కంటే ముందే ప్రధాని మోదీ కాల్పులు విరమించుకున్నాం బాగుండేది అంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఓవైసీ పలు క్వశ్చన్స్ కూడా రైజ్ చేశారు. 1972 నుండి మన వ్యవహారాల్లో మూడో వ్యక్తి జోక్యాన్ని నిరాకరిస్తున్నామని కూడా ఆయన గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఇది ఎందుకు అంగీకరించామని కూడా ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు చేయకుండా మనం అనుకున్న లక్ష్యాలను ఛేదించగలమా అని కూడా ఆయన నిలదీశారు. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం నిర్ణయాన్ని కూడా ప్రస్తుతము పౌరులందరూ కూడా కాస్త నిరాశ చెందారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక బెఫిటింగ్ రిప్లై ఉంటుంది. మన భద్రతా దళాలు విరోచిత పోరాటం చేస్తారు, ఖచ్చితంగా పాకిస్తాన్ తోక ముడుచుకొని వెళ్లిపోతుంది అని అందరూ కూడా భావించారు. కానీ ఇప్పటికీ ఇండియా కూడా అంటే సీజ్ ఫైర్ అనేది ఎప్పుడైతే అనౌన్స్ అయిందో నిన్న ఒక రకంగా ఒక నిస్తేజం, యావత్ దేశం మొత్తం అందరూ కూడా ఒక నిస్తేజంగా, అసలు ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా డిఫరెంట్ గా పోస్టులు పెడుతున్నారు. ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది ఒకటి. అసలు అంత ఈజీగా సీజ్ ఫైర్ కి ఎందుకు ఒప్పుకున్నారు అని కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే 144 కోట్ల జనాభాలో దాదాపు 100 కోట్ల మంది పైగా కూడా కేంద్ర ప్రభుత్వంతోనే ఉన్నాము, భారతీయులందరూ కూడా ప్రభుత్వంతోనే ఉన్నాము, మీరు ఏదైనా చెయ్యండి మోదీ గారు, మోదీజీ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. సో తాజాగా అసదుద్దీన్ ఓవైసీ మరోసారి అమెరికా జోక్యం చేసుకోక ముందే కాల్పుల విరమణ చేసేది ఉంటే బాగుంటుంది, అమెరికా జోక్యం వల్ల పాకిస్తాన్ వింటుందా అని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ ఈ విషయంలో మాత్రము మనం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని అప్రిషియేట్ చేయాలి. కులాలు మతాలు అతీతంగా కూడా నేషన్ ఈజ్ అ ఫస్ట్ ప్రయారిటీ అన్న చందన కూడా ఆయన ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ గా ఒక మంచి బాధ్యతాయుతంగా కూడా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీని మనం అప్రిషియేట్ చేయాలి. సునీత. రైట్ శ్రీచరణ్.